ఆల్ ఇట్ మ్యాటర్స్ ఇస్ హూ యూ ఆర్. అంతే కదా. నీ ఫ్రెండ్స్ నిన్ను కలవడం మానరు, నీ ఆఫీస్లో వాళ్ళు నిన్ను పిలవడం మానరు, నువ్వు వర్క్ చేయాల్సిందే, ఏది ఆగదు భయ్యా. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. చాలా రోజులైంది మనం ఒక మంచి వీడియో చేసి. మంచిది కాదు అసలు, వీడియో చేసి చాలా కాలం అయింది. ఇట్స్ బీన్ అండ్ ఆల్మోస్ట్ 1 year అనుకోవచ్చు. మనము మన ఛానల్లో ఏం వీడియోలు రావట్లేదు, అసలు ఏమీ చేయట్లేదు, రావట్లేదు. అండ్ ఈ 1 year లో చాలా 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 జరిగిపోయాయి. వాటి కోసం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో వచ్చి అసలు ఈ ఛానల్కి నీష్ ఏంటి, చాలా మందికి అదే కన్ఫ్యూజన్. స్టార్టింగ్ ఏమో వ్లాగింగ్ అని అదని ఇదని స్టార్ట్ చేసాం, అండ్ దెన్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఫ్యాషన్ కంటెంట్. కొన్ని రోజులు ఏమీ లేకపోవడం అంటే ప్రాపర్గా నీషే లేదు. ఒక నీష్లెస్ ఛానల్ కింద స్టార్ట్ చేసి ఏమవుతుందో చూడడం అనేది ఛానల్. ఐ వాజ్ ఫిగరింగ్ అవుట్ అసలు ఏమైంది, ఎందుకు ఆగింది ఏమీ తెలీదు. ఓన్లీ థింగ్ ఇన్ మైండ్ ఇస్ నేను నా హెయిర్ ట్రిమ్ చేసాను అండ్ నా ఫేస్ మారిపోయింది. హెయిర్ ట్రిమ్ చేసుకున్న ఆ రోజు అయితే చాలా ఉంది మైండ్ లో, లైక్ హౌ వరల్డ్ సీస్ మీ అయిపోయింది. ఐ వాజ్ థింకింగ్ టూ మచ్ అబౌట్ ఇట్. అండ్ నాకు కెమెరా ముందు వచ్చే కరేజ్ రాలేదు. బేసిక్ గా హెయిర్ ట్రిమ్ చేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంతలా పడిపోయే ఎందుకు అనేది ఫిగర్ అవుట్ చేసుకోవడం టైం అంతా అయిపోయింది. అండ్ దెన్ ఐ రియలైజ్ నేను ఫ్యాషన్ అని ఇదని అదని చాలానే చెప్పేస్తా వీడియోస్లో. అండ్ దెన్ నా స్టైలే చాలా వర్స్ట్గా ఉంటే జనానికి ఎలా ఎక్కుద్ది, ఇదంతా ఆలోచించుకుంటూ కూర్చున్నా. అండ్ దెన్ ద థింగ్ ఐ రియలైజ్ ఈస్ వరల్డ్ నెవర్ స్టాప్స్ ఫర్ యూ. నువ్వు ఎలా ఉండు, ఏం చేయకపో, రోజులో ఉన్న 24 గంటలు వెళ్ళిపోతాయి. అప్పటి నుంచి ఫిగర్ అవుట్ చేసుకుంటున్నా. ఇన్ఫాక్ట్ హెయిర్ ట్రిమ్ చేసాక నా కాన్ఫిడెన్స్ అయితే పడిపోయింది, కానీ బయట వాళ్ళు చాలా బాగా తీసుకుంది. నేను చెప్పాలంటే ఎవరు నీ హెయిర్ కోసం ఆలోచించరు. ఇన్స్టెడ్ ఆఫ్ థింక్ అబౌట్ హౌ యూ లుక్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నువ్వు పెంచుకోవడమే. ఐ వాజ్ టూ డిసప్పాయింటెడ్. నేను ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నా, వై ఐ వాజ్ డూయింగ్ దిస్ అన్ని బయట పెట్టేసి వచ్చేసా. ఐ మీన్ ఫేస్ చేయడం స్టార్ట్ చేసా. అండ్ పీపుల్ ఆర్ ట్రీటింగ్ యూ వెల్. లైక్ ఇట్ డజంట్ మ్యాటర్ నీకు జుట్టు ఉండకపో, it's mandate that you should come out kada. So never think about it. And I'm just restarting my YouTube journey again. In case if you see the thumbnail or the video description, it states something like there will be no niche for this channel. అంటే ఎందుకు లేదు అంటే నేను స్టార్టింగ్ చెప్పా అది చేద్దాం ఇది చేద్దాం, బట్ ఎవ్రీథింగ్ ఫీల్స్ ఆర్టిఫిషియల్. కొన్ని రోజులే మనకు ఫ్యాషన్ మ్యాచ్ చేయాలనిపించింది చేసా, కొన్ని రోజులు అటు ఇటు తిరిగి చూపిద్దాం అనిపించింది చేసా. అండ్ నౌ ఐ డోంట్ ఫీల్ లైక్ షోయింగ్ ఎనీథింగ్ యాజ్ సచ్. ప్యూర్ ఆథెంటిక్ హూ యామ్ ఐ అన్నట్టే. ఎందుకంటే ఇట్స్ మై లైఫ్ కదా, వాట్ ఐఎమ్ లుకింగ్ త్రూ మై ఐస్. నో నిష్. బేసికలీ ఛానల్ హ్యాస్ నో నిష్, నీష్లెస్ ఛానల్. నచ్చింది చేద్దాం, నచ్చింది అప్లోడ్ చేద్దాం. మన వీడియోలు చూసేటోళ్ళు కూడా ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే మనంత రేర్ మైండ్ సెట్ ఏం కాదు, అందరిలో ఒకళ్ళమే మనం కూడా. ఓన్లీ థింగ్ ఐఎమ్ కన్సిడరింగ్ ఈజ్ మన ఛానల్కి 291 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎట్ ద మూమెంట్. అండ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ 1000 ఇన్ ద నెక్స్ట్ 3 months. టార్గెట్ గోల్స్ పెట్టేసుకున్నాము, అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఇన్ఫాక్ట్ నేను వీడియోస్ చేస్తానో కూడా నాకు తెలియదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు కంటిన్యూ. ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈ 1 year అసలు ఏం చేసాము, హ్యాపీ పాత, సక్సెస్ఫుల్ పాత, లేకపోతే డిప్రెషన్, ఖాళీ కూర్చున్నాను, ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీకు తెలుస్తుంది. బట్ ఈ బ్రేక్ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది. ఈ ఛానల్ అయితే సంథింగ్ లైక్ ఫనీ కంటెంట్, ఒక ఫ్రెండ్స్తో మాట్లాడుకునే టైప్ కంటెంట్, ఇలాంటివన్నీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా లైఫ్లో ఏం జరుగుతుంది, వాట్ ఐఎమ్ డూయింగ్. ఈసారి మాత్రం డెఫినెట్గా ఏదో పొలోమని వీడియోలు చేయాలని టార్గెట్తో అయితే చేయం. కంటెంట్ ఉంటేనే వీడియోలు చేస్తాము, మంచి కంటెంట్ ఇస్తాము. సో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.